ఈ వీడియోలో అర్బన్ అడ్మినిస్ట్రేషన్ కోసం తెలుసుకుందాము. దీనికన్నా ముందు కొన్ని టాపిక్స్ కవర్ చేసాం. వాట్ ఈస్ గవర్నమెంట్? అందులో లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్‌లో మళ్ళీ లోకల్ లెవెల్‌లో పంచాయతీరాజ్ సిస్టమ్, రూరల్ అడ్మినిస్ట్రేషన్ కోసం వీడియోస్ అన్నీ ఆల్రెడీ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసున్నాయి. మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ దీన్నెలా డిఫైన్ చేస్తామంటే, ఇట్ ఈస్ ఎ సిస్టమ్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ దట్ మేనేజెస్ టౌన్స్ అండ్ సిటీస్. రూరల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఏం చెప్పుకున్నాము? అదొక చిన్న చిన్న విలేజెస్ అండర్‌లో పనిచేసే గవర్నమెంట్‌ని మనం రూరల్ అంటాం. అర్బన్ అంటే టౌన్స్ అండ్ సిటీస్‌లో ఉండే గవర్నమెంట్ ఫార్మ్‌ని అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అంటామనమాట. ఇప్పుడు దీనికి కొన్ని కీ ఫంక్షన్స్ ఉంటాయి. అవేంటంటే పబ్లిక్ వర్క్స్. ఫస్ట్ పబ్లిక్ వర్క్స్ అంటే కన్‌స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్, బ్రిడ్జెస్ అండ్ పబ్లిక్ పార్క్స్. రోడ్స్‌ని సరిగ్గా కన్‌స్ట్రక్ట్ చేసి వాటిని మెయింటైన్ చేయడం, ఇంకా బ్రిడ్జెస్, పబ్లిక్ పార్క్స్‌ని వాటన్నిటిని మెయింటైన్ చేయడం అనమాట. నెక్స్ట్ శానిటేషన్. శానిటేషన్ అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గార్బేజ్ కలెక్షన్ అండ్ స్ట్రీట్ స్వీపింగ్. ప్రతి ఇంటి నుంచి వచ్చే వేస్ట్‌ని నీట్‌గా కలెక్ట్ చేసి దాన్ని సేఫ్‌గా డిస్పోజ్ చేయడం, గార్బేజ్ కలెక్ట్ చేసుకోవడం. స్ట్రీట్ స్వీపింగ్ ప్రతి స్ట్రీట్స్‌ని కూడా క్లీన్‌గా ఉంచడం. నెక్స్ట్ యుటిలిటీ సర్వీసెస్. యుటిలిటీ సర్వీసెస్ అంటే వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్, మెయింటైనింగ్ స్ట్రీట్ లైట్స్. ప్రతి ఇంటికి వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ అన్నీ మెయింటైన్ చేయడం అనమాట. నెక్స్ట్ పబ్లిక్ రికార్డ్స్ అండ్ సేఫ్టీ. పబ్లిక్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేయాలి. అంటే ఏమొస్తాయి? బర్త్, డెత్ రికార్డ్స్‌ని మెయింటైన్ చేయాలి. ఇంకా ఫైర్ బ్రిగేడ్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ ఎమర్జెన్సీస్ కోసం అవన్నీ ముందుగా ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ లోకల్ హాస్పిటల్స్. హెల్త్ పర్పస్ కోసం హాస్పిటల్స్ కూడా ఉండాలనమాట. రూరల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క అఫీషియల్‌ని ఎలా అయితే అపాయింట్ చేశారో, అర్బన్ అడ్మినిస్ట్రేషన్‌లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ అఫీషియల్స్ ఉంటారనమాట. ఇప్పుడు అందులో మెయిన్‌గా సిటీస్, టౌన్స్‌ని మనం ఎవరు గవర్న్ చేస్తారు? ఇద్దరుంటారు. మునిసిపల్ కౌన్సిల్ ఒకడుంటాడు. నెక్స్ట్ మునిసిపల్ కార్పొరేషన్ కూడా ఉంటుంది. మునిసిపల్ కౌన్సిల్ అండ్ మునిసిపల్ కార్పొరేషన్. మునిసిపల్ కౌన్సిల్‌లో అంటే చిన్న చిన్న టౌన్స్ వస్తాయన్నమాట. అంటే స్మాల్ డిస్ట్రిక్ట్ మునిసిపాలిటీస్ అన్నీ మునిసిపల్ కౌన్సిల్ కిందకొస్తాయి. బిగ్ సిటీస్ అంటే కొంచెం పెద్ద సిటీస్, హైలీ పాపులేటెడ్ మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ మునిసిపల్ కార్పొరేషన్‌లకొస్తాయి. వీటిని మనం నగరపాలిక, మునిసిపల్ కార్పొరేషన్ అంటే మహానగరపాలిక అంటామనమాట. వాళ్ళందరూ ఏంటేం చేస్తారు? కీ యాస్పెక్ట్స్ ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేసాం కదా! వాటర్ సప్లై, శానిటేషన్, స్ట్రీట్ లైట్స్, రోడ్స్, స్కూల్స్, హెల్త్ సెంటర్స్, హాస్పిటల్స్, గార్బేజ్ కలెక్షన్, క్లీన్లీనెస్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ గవర్నెన్స్‌కొచ్చేసరికి ప్రతి టౌన్ లేదా సిటీ అనేది చిన్న చిన్న వార్డ్స్‌గా డివైడ్ అయ్యి ఉంటుంది. ఆ వార్డ్స్‌లో మళ్ళీ వార్డ్ కౌన్సిలర్స్‌గా కొంతమంది రిప్రజెంటేటివ్స్ నించుంటారు. ప్రజలందరూ ఓటేసి ఎలక్షన్స్‌లో వాళ్ళని గెలిపిస్తారనమాట. ఈ వార్డ్ కౌన్సిలర్సే డెసిషన్స్ తీసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ కొంతమంది కౌన్సిలర్స్ అంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ కౌన్సిలర్స్ కమిటీస్ ఫార్మ్ చేస్తారు. కమిటీస్ ఫార్మ్ చేసి వాళ్ళు కొన్ని కాంప్లికేటెడ్ డెసిషన్స్‌ని తీసుకుంటారనమాట. ఇంకా వాళ్ళు మెయిన్ ఫంక్షన్ ఏంటి? దే మేక్ అ బడ్జెట్ అండ్ మనీ స్పెంట్ అకార్డింగ్ టు ద డెసిషన్స్. గవర్నమెంట్ వచ్చిన బడ్జెట్ అంతా కూడా నీట్‌గా డివైడ్ చేసి, దేనికి ఎంత స్పెండ్ చేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. తర్వాత ఇంకెవరుంటారు? మునిసిపల్ కమిషనర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటారు. వీళ్ళంతా ఎక్కడుంటారంటే, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఉంటుంది. అందులో మునిసిపల్ కమిషనర్ ఉంటారు. అతనే హెడ్. నెక్స్ట్ ఇంకా కొంతమంది అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళేంటంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కాదు. గవర్నమెంట్ వాళ్ళని అపాయింట్ చేస్తారనమాట. దే ఇంప్లిమెంట్ ద డెసిషన్స్ మేడ్ బై ద కౌన్సిలర్స్ కమిటీస్ ఆన్ వేరియస్ ఇష్యూస్. ఇప్పుడు వార్డ్ కౌన్సిలర్స్ ఉన్నారు. కొంతమంది కమిటీస్ కూడా ఫార్మ్ చేస్తారని చెప్పుకున్నాం. వాళ్ళు తీసుకున్న డెసిషన్స్‌ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. నెక్స్ట్ మళ్ళీ సిటీ ఈస్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఎందుకు? ఈజీగా గవర్న్ చేసి వాళ్ళకి ఈజీగా ఉండడాని కోసం సిటీని మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్‌గా మెయింటైన్ చేస్తారనమాట. అదేంటంటే వాటర్, గార్బేజ్, శానిటేషన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అఫీషియల్‌ని అపాయింట్ చేస్తారు. అక్కడ జరిగే ప్రాబ్లమ్స్‌ని నెక్స్ట్ ఇంకా ఏమైనా కొత్త మెజర్స్ తీసుకోవాలంటే వాటన్నిటి కోసం వాళ్ళు చూస్తారనమాట. తర్వాత మెయిన్‌గా తెలుసుకోవాల్సిందేంటంటే నెక్స్ట్ ట్యాక్స్. ట్యాక్స్ అనేది ఏంటి? ఎ సమ్ ఆఫ్ మనీ దట్ పీపుల్ పే టు ద గవర్నమెంట్ ఫర్ ద సర్వీసెస్ దట్ గవర్నమెంట్ ప్రొవైడ్స్. అంటే ప్రజలు గవర్నమెంట్‌కి కొంచెం డబ్బు పే చేస్తారు. ఎందుకు? గవర్నమెంట్ వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది దానికోసమని. ఆ ట్యాక్స్‌లో మళ్ళీ ఏంటుంటాయి?
ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటుంది. అంటే హౌస్ లేదా షాప్ బిల్డింగ్స్ నుంచి వచ్చే ట్యాక్స్‌ని మనం ప్రాపర్టీ ట్యాక్స్ అంటాం. తర్వాత వాటర్ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ ఉంటాయి. వెహికల్స్ ఉంటే వెహికల్ ట్యాక్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ అండ్ అదర్ ఎమ్యూనిటీస్ అంటే వాటికి కూడా ట్యాక్సెస్ ఉంటాయన్నమాట. ఈ ట్యాక్సెస్ నుంచి వచ్చిన డబ్బులతో గవర్నమెంట్ మనకి సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కాన్సెప్ట్ కార్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.